అమెరికా వెళ్ళటానికి మెయిన్ పర్పస్ హాస్పిటల్ డెవలప్మెంట్ విషయంలో మనకి ఇక్కడ జిమ్ఖానా మిత్రులంటే ఇక్కడ చదువుకున్న పూర్వ విద్యార్థుల సంఘం అమెరికాలో స్థిరపడి అక్కడ గుంటూరు మెడికల్ కాలేజ్ అల్యూమిన్ ఆఫ్ నార్త్ అమెరికా లాగా అక్కడ ఉండి వాళ్ళు హాస్పిటల్ డెవలప్మెంట్కి చేస్తున్న కృషితో పాటు వాళ్ళ రీయూనియన్ కార్యక్రమం ఒకటి అరేంజ్మెంట్ చేయడం జరిగింది. దానికి మన గౌరవ మన హెల్త్ మినిస్టర్ గారు సత్యకుమార్ యాదవ్ గారు కూడా అటెండ్ అవ్వటం జరిగింది. 3 రోజులు జరిగిందండి. 31వ తారీఖు, 1వ తారీఖు, 2వ తారీఖు జరిగింది. ఈ 3 రోజుల్లో కూడా హాస్పిటల్ని ఏ విధంగా అభివృద్ధి చేయించాలి, ఎలా చేయాలని వాళ్ళు కూడా ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో వాళ్ళు కూడా చాలా అత్యుత్సాహంగా హాస్పిటల్ని వాళ్ళ సొంత బిడ్డలాగా చూసుకొని ఈ హాస్పిటల్ని మరింత అభివృద్ధి చెందడానికి ఇప్పుడు జరుగుతున్న MCH బిల్డింగ్, కానూరి మెటర్నిటీ మాతా శిశు విభాగానికి సంబంధించిన డిస్కషన్ అయితే ఎక్కువ జరిగింది. దానికి సంబంధించి దాదాపు 89 కోట్ల రూపాయలు పైన ఖర్చు అయ్యే క్రమంలో దానికి ఇంకొంత డొనేషన్లు కూడా సేకరించడానికి వాళ్ళు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అదే క్రమంలో సూపరింటెండెంట్గా నన్ను ఆహ్వానించడం, అలానే హెల్త్ మినిస్టర్ గారిని కూడా ఆహ్వానించడం అయితే మాత్రం మంచి శుభపరిణామంగా నేను తీసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ సమస్యల్ని వాళ్ళతో కూలంకషంగా చర్చించడానికి, వాళ్ళతో ఇన్డెప్త్ డీటెయిల్డ్గా మాట్లాడటానికి కూడా మనకి అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. గౌరవ హెల్త్ మినిస్టర్ గారు అయితే మాత్రం 3 రోజులు అటెండ్ అవ్వడం జరిగింది. ఈ 3 రోజుల్లో కూడా సార్ మాట్లాడి హాస్పిటల్ డెవలప్మెంట్కి మీరు పూర్వ విద్యార్థులు అనుకోవద్దు, ఈ హాస్పిటల్ మీ సొంత తల్లిలాగా భావించమని, ఈ హాస్పిటల్ని అభివృద్ధి చేయడానికి మీ వంతు సహకారం, ఏ మాటలు చెప్పినా కూడా సరిపోవని, కానీ ఇంకా చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఇంకా చాలా కొన్ని కార్యక్రమాలు చేయాలని వాళ్ళని అభ్యర్థించడం, వాళ్ళకి పిలుపునివ్వటం, వాళ్ళలో స్పందన కలగజేయటానికి ఆయన తీసుకున్న చర్యలు అయితే మాత్రం అభినందనీయం. నన్ను కూడా తెలియజేయడం జరిగింది. ఎన్ఆర్ఐ వాళ్ళు ఏమని చెప్పారండి జిమ్ఖానా వాళ్ళు? అంటే ఈ క్రమంలో జిమ్ఖానా మిత్రులు అయితే మాత్రం దాదాపు అందరూ ఇక్కడికి ఎప్పుడు రాలేరు. దాదాపు 1960 బ్యాచ్ నుంచి 1960 సంవత్సరంలో MBBS అయిన విద్యార్థుల దగ్గర నుంచి ఇవాళ చదువుతున్న విద్యార్థుల వరకు కూడా చాలామంది రావటం జరిగిందండి. దానికి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ నుంచి కొంతమంది వచ్చారు, అలానే కాకినాడ మెడికల్ కాలేజ్ నుంచి వచ్చారు. ఎక్కువ మంది మాత్రం గుంటూరు మెడికల్ కాలేజ్ నుంచి వచ్చారు. వీళ్ళైతే మాత్రం గుంటూరు మెడికల్ కాలేజీకి సంబంధించి ఇక్కడ జరిగే కార్యక్రమాలని వాళ్ళు ఇక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో చేసిన పనులు మనం చూస్తే పొదిలి ప్రసాద్ సూపర్ స్పెషాలిటీ బిల్డింగ్ గురించి కూడా వాళ్ళు డిస్కషన్ చేయడం జరిగింది. అలానే మెటర్నిటీ బ్లాక్, వాళ్ళు ఇదివరకు చేసిన జిమ్ఖానా ఆడిటోరియము, అలానే చాలాసార్లు ఇక్కడ హాస్పిటల్కి చాలా ఎక్విప్మెంట్ కూడా వాళ్ళు డొనేషన్ రూపంలో ఇవ్వడం జరిగింది. వాటన్నింటి గురించి కూడా అందరికీ తెలియజేశారు. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడే క్రమంలో ఈ హాస్పిటల్ని ముందు ఇమీడియట్గా ఈ మెటర్నిటీ విభాగాన్ని తొందరలోనే వాడుకలోకి తీసుకురావడానికి వాళ్ళు సర్వవిధాలా ప్రయత్నిస్తానికి, శాయశక్తిలో కృషి చేయడానికి, డొనేషన్ రూపంలో వాళ్ళు డొనేషన్ రైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అదే క్రమంలో దానికి నాకు కూడా టైం ఇచ్చారండి. దాదాపు 5 మినిట్స్ మాట్లాడమన్నారు. 5ని నేను దాదాపు 25 దాకా లాక్కొచ్చి 25 మినిట్స్ దాకా మాట్లాడటం జరిగింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఈ హాస్పిటల్లో ఎంట్రన్స్ దగ్గర నుంచి ఎగ్జిట్ వరకు ఎలా ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని అనలైజ్ చేస్తూ వాళ్ళకు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా చాలామంది అభినందించారు. సో ఇక్కడ సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి, ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మెరుగైన అవసరాలు, మెరుగైన వ్యవస్థని రూపొందించాల్సిన అవసరం అయితే చాలా ఉందని వాళ్ళు కూడా గ్రహించారు. దాంట్లో మెయిన్గా నేను హైలైట్ చేసింది ఇక్కడ సెంట్రల్ స్టెరిలైజేషన్ డిపార్ట్మెంటు సరిగా లేదని, అలానే ఫార్మసీ విభాగాన్ని డీసెంట్రలైజ్ చేస్తూ ప్రతి ఒక్క బిల్డింగ్లో కూడా ఫార్మసీ విభాగాన్ని నెలకొల్పాలని, అలానే డైట్, పేషెంట్కి ఇచ్చే ఆహార సంబంధ డైట్ అనేది ఒక మంచి మోడర్న్ కిచెన్ ఒకటి కావాలని కూడా నేను కోరటం జరిగింది. అలానే హాస్పిటల్లోకి ఎంట్రీ దగ్గర గేట్లు కూడా మార్చాలని వాళ్ళని కూడా
కోరటం జరిగింది. అలానే మెటర్నిటీ బ్లాక్కి 30 కోట్ల విలువైన ఎక్విప్మెంట్ కానీ ఫర్నిచర్ కానీ కావాలని కూడా కోరటం జరిగింది. అలానే పొదిలి ప్రసాద్ బ్లాక్లో 2 ఫ్లోర్లు కూడా మళ్ళీ వాళ్ళు వేయటానికి సిద్ధపడి వచ్చినందుకు పొదిలి ప్రసాద్ కృతజ్ఞత తెలియజేయటమే కాకుండా తన ద్వారా ఆ 2 బిల్డింగులు, ఆ 2 ఫ్లోర్లు కూడా పొదిలి ప్రసాద్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్లో వచ్చే 2 ఫ్లోర్లలో కూడా నెఫ్రాలజీ విభాగం, కిడ్నీ సంబంధిత వ్యాధులు, అలానే జిఐటి జీర్ణకోశ సంబంధిత వ్యాధుల కోసం పూర్తిగా కేటాయించడానికి ప్లాన్ అప్రూవల్ కూడా గవర్నమెంట్ ఇచ్చినందుకు వాళ్ళు కూడా చాలా అభినందించారు, ఆనందించారు. తొందరలోనే అది కూడా స్టార్ట్ చేస్తానికి వాళ్ళు మాట ఇచ్చారు. ఇంకా ప్రతి ఒక్క ఎలాంటి అమెరికా పర్యటన మీకు ఎలాంటి తృప్తినిచ్చింది? అమెరికా పర్యటనలో నేను చాలామంది మిత్రులను కలవడం జరిగిందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మన హాస్పిటల్ ఎలా ఉంది, మన టీచింగ్ స్టడీ చదువుకున్న రూమ్స్ ఎలా ఉన్నాయి, క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా అడిగారు. వాళ్ళకి తీపి గుర్తులు, తీపి మధుర స్మృతులని మరొకసారి నెమరు వేసుకోవడం జరిగింది. అదే టైంలో ఈ మధ్యకాలంలో నేను వచ్చిన తర్వాత హాస్పిటల్ వాతావరణం కొంత పరిశుభ్రంగా ఉంచటం, దానికి నేను తీసుకున్న కృషిని కూడా వాళ్ళు అభినందించడం జరిగింది. ఎస్పెషల్లీ నేను మనం అక్కడ ఓపీ దగ్గర వేసిన కొత్త కౌంటర్లు కానీ, అక్కడ ఉన్న షెడ్ కానీ, అలానే ఐసీయూ విభాగం కానీ, థియేటర్లు కానీ, కొత్తగా స్టార్ట్ చేసిన సిటీ స్కాన్ విభాగం కానీ, అలానే కొత్తగా రోడ్లు వేసాము. ఇవన్నీ కూడా చాలా డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఈ డెవలప్మెంట్ అన్నింటిని కూడా వాళ్ళ దృష్టికి తీసుకొచ్చాం, వాళ్ళు కూడా అభినందించారు. అలానే హాస్పిటల్ని పరిశుభ్రంగా ఉంచడం కోసం సూపరింటెండెంట్గా మరింత బాధ్యతగా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉందండి అని నన్ను మరి బుద్ధం తట్టి వాళ్ళు కోరటం జరిగింది. సో మొత్తానికి జిమ్ఖానా మిత్రులతో మాత్రం చాలా సంతృప్తిగా ఉన్నారు. ఈ హాస్పిటల్లో తొందరలోనే మాతా శిశు విభాగం ఎక్కడా లేని విధంగా, రాష్ట్రంలోనే కాదు, సౌత్ ఇండియాలోనే కాదు, భారతదేశంలో కూడా ఎక్కడా లేని విధంగా ఒక ఐకానిక్ హాస్పిటల్ లాగా ఒక మాతా శిశు విభాగాన్ని డెవలప్మెంట్ చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చినందుకు మరొకసారి వాళ్ళని అభినందించాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరూ కూడా దానికి స్థిరంగా నిర్ణయించుకొని మిగతా డబ్బులు ఎలా పూల్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు దాదాపు ఆ రోజు దాదాపు 5 కోట్ల దాకా కొంత డొనేషన్స్ అనౌన్స్మెంట్ కూడా జరిగింది. రాగల రోజుల్లో తొందరలోనే అది ప్రజలకు అందుబాటులో తీసుకొస్తే 650 పడకల మెటర్నిటీ విభాగంలో స్త్రీలకు, అలానే పిల్లల సర్జరీకి సంబంధించిన అన్ని వ్యాధులకి అక్కడికి మనం షిఫ్ట్ చేయగలిగిన రోజు ఈ హాస్పిటల్లో కొంత ఇరుకు వాతావరణం, వాళ్ళకు కూడా మంచానికి 2-3 తల్లులు పడుకోవడం చూస్తూ ఉంటే కొంత మనకి బాధాకరమైన దుస్థితి కనపడుతుంది. కొంతమంది ఎన్ఆర్ఐ మిత్రులందరూ వచ్చి వాళ్ళ హాస్పిటల్ని డెవలప్మెంట్ చేయడం, తల ఒక చేయి వేయటం మాత్రం అభినందనీయం. మీరు ఇచ్చిన ప్రెజెంటేషన్ కానీ, ఎన్ఆర్ఐ ఇచ్చిన తోడ్పాటు కానీ భవిష్యత్తులో ఈ ఆసుపత్రి రూపురేఖలు మారిపోతున్నాయని అనడానికి ఏమాత్రం సందేహం లేదనుకుంటాం. దాన్ని మీరే అంటారు? డెఫినెట్గా నేను ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఒక 5 నిమిషాలు చాలు, చాలా బిజీగా ఉందన్న వాళ్ళు దాదాపు 15 నిమిషాల నుంచి 25 నిమిషాల దాకా విన్నారు. దానికి కామినేని శ్రీనివాస్ గారు కూడా వచ్చి దాన్ని అభినందించి ఆయన ద్వారా ఒక మెమెంటోని కూడా ఇవ్వడం జరిగింది. సో హాస్పిటల్లో కావలసిన అవసరాలని క్షుణ్ణంగా వాళ్ళకి తెలియజేయగలిగాం. సో డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు 60-70 సంవత్సరాల చరిత్ర ఉన్న హాస్పిటల్లో 70 సంవత్సరాల క్రితం ఎలా ఉంది, ఇవాళ అలానే ఉందంటే ఉండదు. దాన్ని రూపురేఖలు మార్చాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా పెరుగుతూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో దాదాపు 4500 నుంచి 5000 మంది ఓపీ పేషెంట్లు ఎక్కడా లేని, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా, ఏ టీచింగ్ హాస్పిటల్లో లేని విధంగా మన హాస్పిటల్ దగ్గరే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓపీ నమోదవుతుందంటే ఇక్కడ జరుగుతున్న వర్క్ చూసి, ఇక్కడ జరుగుతున్న మంచి వర్క్ని చూస్తే ఇక్కడ ప్రజలు ఇక్కడికి వస్తూ ఉన్నారు. అలానే ఎమర్జెన్సీ విభాగంలో రోజుకు 1000 మంది వస్తున్నప్పుడు వాళ్ళందరికీ ఎక్కడ మనం అకామిడేషన్ ఇవ్వాలంటే ఆడపిల్లలు ఉంటే కలకలగా. హెల్త్ మినిస్టర్ గారు అయితే మాత్రం 3 రోజులు అటెండ్ అవటమే కాకుండా ఈ హాస్పిటల్నే కాకుండా రాష్ట్రంలో వైద్య రంగాన్ని బలోపేతం చేయడం కోసం విరాళంగా కృషి చేయడానికి వాళ్ళ నారా చంద్రబాబు గారి నేతృత్వంలో పనిచేస్తుందని మరొకసారి పునరుద్ధరించి అందరి ముందు చెప్పి, ఈ హాస్పిటల్సే కాకుండా కొత్తగా హాస్పిటల్స్ని కూడా ఎలా చేస్తే బాగుంటుంది. అలానే ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉంటే
ఇన్సూరెన్స్ స్కీమ్లో తీసుకున్న ఎన్టీఆర్ వైద్య సేవ దాన్ని కూడా బలోపేతం చేయడం, అవసరాన్ని బట్టి ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద కూడా తీసుకొని దాదాపు 5 లక్షల నుంచి 25 లక్షల ఖరీదైన వైద్యం కూడా ఊరక చేయడానికి వాళ్ళ గవర్నమెంట్ ముందుకు వస్తుందని ఇవాళ ఎన్ఆర్ఐ మిత్రుల మీటింగ్లో సార్ చెప్పడం అయితే మాత్రం అభినందనీయం. ఇప్పుడు పెట్టుబడులు స్త్రీకి చదివే నాట్కోకు సంబంధించి కూడా ఒక క్యాన్సర్ హాస్పిటల్ బాగా డెవలప్ జరుగుతుందని నాట్కో వైస్ ప్రెసిడెంట్గా ఉన్న సదాశివరావు గారు రావడం జరిగింది. ఆయన కూడా ఎన్ఆర్ఐ మీటింగ్లో ఆయన ప్రజెంటేషన్ ఇచ్చి నాట్కో క్యాన్సర్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఏ విధంగా పనిచేస్తుంది, రాగల రోజుల్లో ఏ విధంగా మరొక 150 పడకల హాస్పిటల్గా మొత్తం 250 పడకల క్యాన్సర్ హాస్పిటల్గా ఏ విధంగా అభివృద్ధి చేయదలుచున్నారు అన్నది కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. వాళ్ళు కూడా ఒకే ఒక సంస్థ ఇంత పెద్ద ఎత్తున ఇప్పటి వరకు 50 కోట్లతో ఒక క్యాన్సర్ హాస్పిటల్ పెట్టారు. ఇప్పుడు దాదాపు 20 కోట్లతో మరింత అభివృద్ధి చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చినందుకు మినిస్టర్ గారు కూడా వాళ్ళని అభినందించడం జరిగింది. అదే క్రమంలో వాళ్ళకి ఇమీడియట్గా స్థలం హ్యాండ్ ఓవర్ చేయడానికి మేము ఎప్పుడో ప్లాన్ చేస్తాం, చేయమని కూడా నేను చెప్పాను. అది ఇంకా ప్రాసెస్లో ఉంది. నేను వచ్చాను కాబట్టి వెంటనే వాళ్ళకి అది స్థలం ఇచ్చేసేసి అక్కడ కూడా మరొక 150 పడకల క్యాన్సర్ హాస్పిటల్ మొత్తం 250 పడకల లెవెల్ 2 క్యాన్సర్ హాస్పిటల్గా మార్చడానికి ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు గారిని నేతృత్వంలో నిర్ణయం తీసుకొని ఆ విధంగా ప్రగతి వైపు అడుగులు వేయటం అయితే మాత్రం ప్రశంసనీయం. డాక్టర్ కిరణ్ గారు, సూపరింటెండెంట్ గారు, జీజీహెచ్ సారు వచ్చిన దగ్గర నుంచి పలు గ్రామాల్లో పలు ప్రాంతాల్లో ఈ జిల్లాలో చక్కటి సేవలు అందిస్తూ ఎన్నో మన్ననలు పొందారు. ఎంతోమంది ఆరోగ్యకరంగా హ్యాపీగా జీవిస్తున్నారంటే సారు వచ్చిన దగ్గర నుంచి ఇస్తున్న సేవలని చెప్పేసి దళితులు ఎస్సీలు అయిన ప్రతి ఒక్క గ్రామాల్లో ఆయన యొక్క సేవల్ని అభినందిస్తూ గౌరవిస్తూ ఈరోజు దళిత నాయకులందరూ కూడా వచ్చి ఆయన్ని సన్మానించడం జరిగింది. అమెరికాలో కూడా గురించి గొప్పగా చెప్పారంట. అమెరికాలో కూడా చాలా విదేశాల్లో కూడా సారు సూపరింటెండెంట్ గారి యొక్క సేవల గురించి ఎంతో గొప్పగా అందరూ కూడా అభినందిస్తున్నందుకు మా గుంటూరులో ఇంత గొప్ప డాక్టర్ గారు మాకు దొరికినందుకు ఈ యొక్క జీజీహెచ్లో కానీ పలు ప్రాంతాల్లో కానీ ఎంతో గర్వించాల్సిన విషయం అని చెప్పేసి మేము ఆనందిస్తాం.